అది అక్టోబర్ 31, 1984. ఒక ఐరిష్ టెలివిజన్ ఫిల్మ్ డాక్యుమెంటరీ కోసం బ్రిటిష్ యాక్టర్ అయిన పీటర్ ఉత్సినవ్ ఇందిరాగాంధీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు దాదాపు టైం 9:20 అవుతోంది. ఇందిరాగాంధీ తన రెసిడెన్స్ నుంచి సాఫ్రాన్ శారీ విత్ బ్లాక్ బార్డర్తో బయటికొచ్చారు. తనతో పాటు ఒక కానిస్టేబుల్, పర్సనల్ సెక్యూరిటీ అండ్ పర్సనల్ సెక్రటరీ ఉన్నారు. అప్పుడే ఎవరూ ఊహించలేనటువంటి పెద్ద ఘోరం జరిగిపోయింది. సెక్యూరిటీ గేట్ను కాపలా కాస్తున్న సత్వంత్ అండ్ బీన్ సింగ్లు ఇందిరాగాంధీని చంపేశారు. బీంత్ సింగ్ తన .38 క్యాలిబర్ రివాల్వర్తో ఇందిరాగాంధీ కడుపులోకి 3 రౌండ్లని దింపాడు. సత్వంత్ సింగ్ తన స్టెన్ సబ్మషీన్ గన్తో 30 రౌండ్లు ఇందిరాగాంధీ పడిపోయేంత వరకు కాల్చాడు. ఆ తర్వాత వారిద్దరూ వారి గన్స్ని కింద పడేశారు. నేనేం చేయాలో అది చేశాను, ఇక మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి అని బీన్ సింగ్ పోలీసులకు చెప్పాడు. 6 నిమిషాల్లో బోర్డర్ పోలీసులు వాళ్ళిద్దరిని క్యాప్చర్ చేశారు. బీంత్ని చంపేశారు, సత్వంత్ని అరెస్ట్ చేశారు. ఇంత పెద్ద క్రిమినల్ కన్స్పిరసీకి కారణాలు ఏంటి? ఇందిరాగాంధీని చంపటానికి అస్సలైన కారకులు ఎవరు? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి గొప్ప ప్రైమ్ మినిస్టర్స్లో ఇందిరాగాంధీ కూడా ఒకరు. ఇందిరాగాంధీ 19th నవంబర్ 1917లో జవహర్లాల్ నెహ్రూ అండ్ కమలా నెహ్రూకు అలహాబాద్లో వారి ఫ్యామిలీ ఎస్టేట్ అయిన ఆనంద్ భవన్లో జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ పాలిటిక్స్లో బిజీగా ఉండి ఫ్యామిలీకి ఎప్పుడూ దూరంగానే ఉండేవారు. ఎప్పుడో ఒకసారి ఇంటికొచ్చి పలకరించేవారు. ఇందిరాగాంధీ మోస్ట్ ఆఫ్ ది చైల్డ్హుడ్ వారి అమ్మ దగ్గరే గడిపింది. కమలా నెహ్రూకు ఆరోగ్యం సరిగ్గానే ఉండేది కాదు. ఆవిడ ట్యూబెర్క్యులోసిస్తో అర్లీగానే చనిపోయారు. ఇందిరాగాంధీ అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ. ఫెరోజ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పేరు గాంధీలా మారింది. సో ఆవిడకు ఇందిరాగాంధీ అని పేరు వచ్చింది. వారికి 2 కొడుకులు, రాజీవ్ గాంధీ అండ్ సంజయ్ గాంధీ. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక ఇందిరాగాంధీ అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళ నాన్నతో చాలా ఫారిన్ ట్రిప్స్కి అండ్ పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళేది. ఒక పర్సనల్ పొలిటికల్ అడ్వైజర్గా వాళ్ళ నాన్నకు చాలా ఏళ్ళు పనిచేసింది. 1959లో షీ వాస్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయాక ఇందిరాగాంధీని రాజ్యసభ మెంబర్లా నియమించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి క్యాబినెట్లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీని వారికి కేటాయించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్లమెంటరీ లీడర్షిప్ ఎలక్షన్స్ని 1966లో పెట్టారు. అప్పుడు మొరార్జీ దేశాయ్ని ఓడించి ఇందిరాగాంధీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా మారారు. అండ్ షీ బికేమ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ హర్ ఫాదర్. అసలు ఇందిరాగాంధీని ఎందుకు చంపారు? వారు చనిపోవటానికి కారణాలు ఏంటి? వారు చనిపోవటానికి కారణం ఆపరేషన్ బ్లూ స్టార్. ఆపరేషన్ బ్లూ స్టార్ ఒక ఇండియన్ మిలిటరీ ఆపరేషన్. పంజాబ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ చుట్టూ ఎగ్జిక్యూట్ చేశారు. అది 7 రోజులు జరిగిన ఒక మరణకాండ. ఆ రక్తపాతంలో దాదాపు 3,000 మంది చనిపోయారు, 700 మంది గాయపడ్డారు, 250 సిక్ మిలిటెంట్స్ చనిపోయారు. ఇంతటి దారుణానికి కారణం కేవలం ఒకే ఒక వ్యక్తి. అతని పేరే జర్నైల్ సింగ్ భింద్రన్వాలే. అసలెందుకు ఇంత పని చేయాల్సి వచ్చింది? సిక్కుల పొలిటికల్ పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో స్థాపించబడింది. ద సెకండ్ ఓల్డెస్ట్ పార్టీ ఆఫ్టర్ ఇండియన్ కాంగ్రెస్. అకాలీదళ్ పార్టీ వాళ్ళు సిక్కులు ఎదుర్కొంటున్న విషయాలకు ఒక పొలిటికల్ వాయిస్లా హెల్ప్ ఉంటుందని, వాళ్ళు నమ్ముతున్న రిలీజియన్కు పాలిటిక్స్ తోడవుతే వాళ్ళకి ఇంకా పవర్ వస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళు. 1973లో అకాలీదళ్ పార్టీ వాళ్ళు వాళ్ళకు కావలసిన కొన్ని డిమాండ్స్ని ఒక లిస్టులా తయారు చేసి ఆనందపూర్ సాహిబ్ రెజల్యూషన్ అనే పేరు పెట్టి ఒక స్టేట్మెంట్ని బయటికి వదిలారు. 1972 పంజాబ్ స్టేట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది, అకాలీదళ్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత 1973లో అకాలీదళ్ వాళ్ళు ఈ స్టేట్మెంట్ని కాంగ్రెస్ పార్టీకి చూపించారు. కాంగ్రెస్ పార్టీ దీనికి నిరాకరించింది. అకాలీదళ్ వాళ్ళ పోరాటం జరుగుతూనే ఉండింది. 1978లో సిక్ నిరంకారి అనే ఒక మూమెంట్లో భింద్రన్వాలే దాదాపు 16 మంది నార్మల్ వ్యక్తుల్ని
13 సిక్కుల్ని 3 నిరంకారీ మూమెంట్ ఫాలోవర్స్ని అతి దారుణంగా చంపేశాడు. సిక్కులకు సపరేట్ స్టేట్ కావాలన్న డిస్కషన్స్ ఇండిపెండెన్స్ నుంచే జరుగుతూ ఉన్నాయి. కానీ 1980 ఖలిస్తాన్ మూమెంట్ ద్వారా ఈ డిస్కషన్స్ చాలా పెద్దగా మారాయి. 1982 సమ్మర్లో అకాలీదళ్ పార్టీ వాళ్ళు భిందర్వాలేతో కలిసి ధర్మయుద్ధ మోర్చా అనే ఒక కొత్త క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. ఈ కొత్త క్యాంపెయిన్ ఏమేంటంటే ముందు రిలీజ్ చేసిన ఆనంద్పూర్ సాహిబ్ రెజల్యూషన్ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయమని. గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళ డిమాండ్స్కి ఒప్పుకోకపోతే భిందర్వాలే సపరేట్గా ఒక స్టేట్ని డిక్లేర్ చేస్తానని ఖలిస్తాన్ మూమెంట్కి అండగా నిలిచి సిక్కులకు సపరేట్ స్టేట్ని ఇస్తానని డిక్లేర్ చేసేశాడు. దీనితో చాలామంది సిక్కులు తనకు సపోర్ట్గా నిలిచారు. ఇలానే చాలామంది సిక్ మిలిటెంట్స్లా తయారయ్యారు. వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ గోల్డెన్ టెంపుల్లో జరిగేది. అతిపెద్ద సిక్ మిలిటెంట్ గ్రూప్ని పంజాబ్లో భిందర్వాలే లాంచ్ చేసేశాడు. భిందర్వాలే సపరేట్ సిక్కుల స్టేట్ కోసమని బ్రాహ్మిన్ కమ్యూనిటీ అండ్ ఆర్ఎస్ఎస్ మీద తప్పుడు ప్రచారాలు చేసేవాడు. వాళ్లకు వైలెంట్ వేస్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పు దావు పట్టించాడు. సిక్కులకు హిందూ మతం అంటేనే ఒక శత్రువు మతంలా ప్రేరేపించేశాడు. ఈ మూవ్మెంట్లో అడ్డొస్తున్న ప్రతి హిందువుని చంపడం మొదలెట్టేశాడు. పంజాబ్లో ఉన్న ప్రతి హిందువు ఇంటి నుంచి బయటికి రావాలంటే చాలా భయపడిపోయేవాళ్ళు. భిందర్వాలే తన అనుచరులకు పనులు చెప్పి వాళ్ళని ప్రేరేపించి ఈ దారుణమైన పనులు చేయించేవాడు. భిందర్వాలే ఒక్కసారి కూడా పోలీసులకు దొరకలేదు. హింసాత్మక పద్ధతులతో గవర్నమెంట్ని దిగేలా చేయాలని భిందర్వాలే చాలా ప్లాన్స్ వేశాడు. ఎట్టకేళ్లకు గవర్నమెంట్ అతను ఎక్కడున్నాడో ఛేదించి అతన్ని పట్టుకోవాలని ట్రై చేసిన వెంటనే అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసి గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళి దాక్కున్నాడు. అకాలీదళ్ పార్టీ వాళ్లే భిందర్వాలే దొరకకుండా గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళి దాక్కోమని ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేశారు. ఇది తెలుసుకున్న ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ని లాంచ్ చేయాల్సి వచ్చింది. ఇండియన్ మిలిటరీ గోల్డెన్ టెంపుల్ని చుట్టుముట్టేశారు. అతను ఎక్కడికి పారిపోయే ఛాన్స్ కూడా లేదు. తను గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న టైంలోనే చాలామంది పిలిగ్రిమ్స్ లోపలే ఇరుక్కుపోయారు. తన హాస్టేజెస్గా మిగిలిపోయారు. ఏ ప్రాణ నష్టం జరగకూడదని ఒక నెగోషియేషన్ టీం తనతో మాట్లాడడానికని వెళ్ళారు. తను దేనికి ఒప్పుకోలేదు. తర్వాత ఇందిరాగాంధీ లోపలున్న సిక్ మిలిటెంట్స్ని తన సపోర్టుగా మార్చాలని మాట్లాడినా ఏది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్కి ఆపరేషన్ బ్లూ స్టార్ లాంచ్ చేయాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్లో ఎవరి సివిలియన్ ప్రాణాలు పోవు అని ఇందిరాగాంధీని నమ్మించి ఆపరేషన్ని మొదలు పెట్టించారు. ఈ ఆపరేషన్ 1984 జూన్ 1 నుంచి జూన్ 8 వరకు జరిగింది. ఇండియన్ మిలిటరీ సోల్జర్స్ గోల్డెన్ టెంపుల్ చుట్టుముట్టేశారు. ట్యాంక్స్, బాంబ్స్, గన్స్ అన్నిటితో రెడీగా ఉన్నారు. ఇండియన్ మిలిటరీ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి గన్స్, బాంబ్స్, హ్యాండ్ గ్రెనేడ్స్ లోపల నుంచి బయటకు వస్తున్నాయి. దీనిలో చాలామంది మిలిటరీ పీపుల్ కూడా చనిపోయారు. ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనిలో చాలామంది సివిలియన్స్ ప్రాణాలు కూడా పోయాయి. లోపలున్న సిక్ మిలిటెంట్స్ అమాయకులైన హాస్టేజెస్ని ఒక హ్యూమన్ షీల్డ్లా వాడారు. బయట నుంచి వస్తున్న తుపాకీ తూటాలకు పాపం వీళ్ళను బలి చేసేశారు. 7 రోజుల తీవ్ర ప్రయత్నం తర్వాత ఇండియన్ మిలిటరీ లోపలికి వెళ్ళగలిగారు. లాస్ట్కి భిందర్వాలేని పట్టుకుని చంపేశారు. అసలు బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగుండేదే కాదు. అలా జరగటానికి కారణం కేవలం సోవియట్ యూనియన్ ఇందిరాగాంధీని తప్పుదారి పట్టించటం. ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మెయిన్ కారణం సోవియట్స్ తప్పుదారి పట్టించటం. 1980లో సిక్ ఇండిపెండెంట్ స్టేట్ మూవ్మెంట్ అయిన ఖలిస్తాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ సోవియట్ యూనియన్ వాళ్ళు కొన్ని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్స్లో వివరించిన ఐఎస్ఐ ప్లాన్స్ని ఫ్యాబ్రికేట్ చేశారు. పంజాబ్లో జరుగుతున్న రిలీజియస్ డిస్టర్బెన్స్లకు ఖలిస్తాన్ అనే ఇండిపెండెంట్ స్టేట్లకు సిక్ మిలిటెంట్స్ని పాకిస్తానే ప్రొవైడ్ చేస్తున్నట్టు తప్పుదావ పట్టించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ అయిపోగానే రిమైనింగ్ సిక్ మిలిటెంట్స్ని పట్టుకోవటానికి పంజాబ్ అంతా ఇండియన్ మిలిటరీ వాళ్ళు సర్చింగ్ ఆపరేషన్ని క్రియేట్ చేశారు. ఆ సర్చింగ్ ఆపరేషన్లో దొరికిన ప్రతి మిలిటెంట్ని అరెస్ట్ చేశారు. ఖలిస్తాన్ స్టేట్ కోసం కలలుగన్న ప్రతి సిక్కుకు ఇందిరాగాంధీ మీద ద్వేషం పెరిగిపోయింది. చంపేయాలన్నంత కసి పెరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఆల్రెడీ హెచ్చరించారు, ఇందిరాగాంధీకి సిక్కుల నుంచి అతిపెద్ద థ్రెట్ ఉండగలదు అని. వారి దగ్గర పనిచేసే 2 సెక్యూరిటీ గార్డులైన సిక్కులని రిమూవ్ చేయమని బ్యూరో సజెస్ట్ చేశారు. కానీ ఇందిరాగాంధీ పబ్లిక్లో తను యాంటీ సిక్ కాదని, సిక్కులంటే తనకు ఇష్టమని, కేవలం ప్రజల మేలు కోసమే ఈ మూమెంట్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకోవటానికి వారిద్దరిని ఉద్యోగంలోనే పెట్టింది. కానీ వారు అనుకున్నట్టే జరగలేదు. లాస్ట్కి వారిద్దరే తనని ఘోరంగా చంపేశారు. అతి దారుణంగా ఇందిరాగాంధీ చంపబడ్డారు అని తెలుసుకున్న ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఎక్కడ కనపడితే అక్కడ సిక్కులని అతి దారుణంగా చంపేశారు. ఈ కొట్లాటల్లో 8,000 మంది సిక్కులు చనిపోయారు. ఇందిరాగాంధీ గారి రక్తపు మరకల శారీని, వారి బిలాంగింగ్స్ని
ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియం అయిన ఢిల్లీలో ఉంచారు. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.